అయింది తీసేసుకో సిర్ఫ్ 17 lakhs వెరీ చీప్ యాజ్ కంపేర్ టు యువర్ డామినార్ 17 లక్షల బండి ఇంజన్ ఇది ఒక ఇంజన్ వచ్చి ఎల్ షేప్ నాకు చాలా బాగా నచ్చింది వైట్ కంటే బ్లాక్ చాలా బాగుంది మగధీర సినిమాలోనే కదా దాన్ని వాడు ఎత్తున్నాడు ఇది ఏమంటారు దిట్టంగా బలంగా ఉంది ఏం మస్తు ఎక్సైట్మెంట్ ఉందిరా గుర్రం ఎక్కింది లేదు వాళ్ళు కూడా వచ్చారు గుర్రాలు చచ్చిపోతాయి ఇంకా మార్నింగ్ 6కి బయలుదేరితే రూమ్కి వచ్చేసరికి 1:30 అయింది టైం. చాలా గ్యాప్ ఇచ్చాం. మధ్యలో మాన్స్టర్ ఆయిల్ లీకేజ్ వస్తుంది, ఇంజన్ చెక్ లైట్ పడుతుందని చెప్పేసి అక్కడ ఒక 20 minutes దాకా లేట్ అయింది. అండ్ టిఫిన్ దగ్గర లేట్ అయింది, అంతా లేట్ ల్యాగ్ అయింది. సో లాస్ట్కి ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసినాము. టైం ప్రజెంట్గా 5 అవుతుంది. సో లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయి అందరు చిల్గా రెడీ ఉన్నారు బయట పోవడానికి. సో సన్సెట్ వ్యూ పాయింట్ ఒకటి ఉంది అండ్ చిన్న చిన్న ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. అందరూ ఫుల్ టైర్డ్ అయిపోయిండ్రు, అందుకే ఒక 1.5 2 మ్యాక్సిమం 2 hours దాకా రెస్ట్ తీసుకున్నారు అందరూ. సో ఇక్కడ నుంచి నేను మధ్యలో వచ్చేటప్పుడు గుర్రాలది ఒకటి ఏదో స్టేబుల్లో పెట్టినది చూసిన. సో అక్కడికి వెళ్దాము, దాని తర్వాత సన్సెట్ వ్యూ పాయింట్కి వెళ్దాం. దాని ఇంకొకటి మన చిత్తూరుపిడుగు ధనవాడు వచ్చినాడు, వాడు జమ్మల మడుగులో జాయిన్ అయినాడు. సో నేను రూమ్లో చూపిస్తాను. రూమ్ చాలా బాగుంది కదా, 1200 రూమ్ ఇది. మేము మొత్తం 4 members ఉన్నాం అంటే ఈ రూమ్లో. సో ఒక్కొక్కరికి 300 rupees షేరింగ్ పడుతుంది. వంశీ రిసార్ట్స్ పేరు, మనకి చాలా క్లోజ్. సో ఎవరైనా గండిగట్టుకు రావాలంటే కూడా రెఫర్ చేస్తాను నేను కంపల్సరీ. ఫుడ్ కూడా అన్నీ ప్రొవైడ్ చేస్తాడు, ఏమి ఇబ్బంది లేదు. సో రూమ్ కూడా చాలా బాగుంది, క్లీన్గా ఉన్నాయి, నీట్నెస్ ఉన్నాయి, ఫస్ట్ క్లాస్ ఉన్నాయి రూమ్స్. చూడండి బాగుంది. డబుల్ బెడ్రూమ్. ఆ థింగ్స్ అన్నీ మొత్తం ఇక్కడ పెట్టేసినాము. బైక్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేసినాము. ఇది జిప్ లైన్ యాక్చువల్గా డెడ్ ఎండ్ ఉంది కదా అటు సైడ్, అక్కడ వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టున్నారు. పాతది అక్కడ ఉంది, అక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది, అక్కడ నుంచి అటు సైడ్ ఉంది. లాస్ట్ టైం వెళ్ళింది నేను 600 rupees ఛార్జ్ చేస్తుండ్రు అప్పుడు. మనోడు మొత్తంగా బండి అక్కడ పార్క్ చేయకుండా ఆఫ్ రోడ్ చేసుకుంటూ ఇటు వరకు తీసుకొచ్చినాడు. మళ్ళీ డ్యూక్ ట్రైనింగ్ యాక్టివిటీస్ జోలో ఉంది. నా జోలు చాలా మంచివాడు అబ్దుల్. ఫోన్ తీసుకొని వచ్చినాడు, ఆడే మర్చిపోయింది రూమ్ కాడలే అంతా మన వాళ్ళు అన్నారు. నా ప్యాంట్కి బెల్ట్ లేదు రా, జారిపోతున్నా కూడా కావాలని తీసుకొచ్చిన పాపం అని. అది ఫ్రెండ్షిప్కి ఇచ్చేది. సరే ఇరిగిపోతే మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి. అదే డబ్బులు కాదు, బండి లాక్కుంటారు. కాదు ఎట్లా తరుణ్ ఎట్లా హాలీవుడ్ సినిమాలో హీరోలు తీసి బెల్ట్ వేసుకుని ఇటా అవుతుందా అతనే ఇది కూడా ఏది బా హాలీవుడ్ బాలీవుడ్ గా కాదు టాలీవుడ్ గా, సారీ బాలీవుడ్ లేదు మనం ఇంటర్నేషనల్ అంతా. బాలీవుడ్ బాలీవుడ్ లో జేమ్స్ బాండ్ ఎందుకు వచ్చాడు? మిషన్ ఇంపాసిబుల్. వచ్చినప్పుడు నుండి తరుణ్ అద్దాల మీద కళ్ళు పడినాయి, అద్దాలు బాగున్నాయి. ఇప్పుడు మంచి జిప్ లైన్ పోతున్నాడు, అద్దాలు దెబ్బేసినాం. ఏం బ్రో ఏమంటావు, దెబ్బేద్దామా ఎట్లా?
అద్దాలు బాగానే లేదా సరే అంటే లోలు పెట్టేసుకోండి. ఇంకా అబ్దుల్ ఇచ్చేసినాడు మెల్ల జోబులో పెట్టేసుకోవడం ఇంకా కథ కాదు. నిన్ను చూసి మంచి ఇంటర్సెప్టర్ వేసుకుని వస్తాను అంటున్నాడు. గుడుగుడు గుడుగుడు అంటుంది. అది ఎట్లా వస్తుందంట? అది ఎట్లా వస్తుందంట? ఏ మంచిది నీది నీ అప్రిలియా నువ్వు అట్లా మూసినా కానీ మళ్ళీ ఇట్లా సార్ వద్దురా 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 తరుణాన్ని ఎదురు భయపడ్డాడు 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 అయిపోయింది వచ్చే వచ్చే వచ్చామా వచ్చామా వచ్చే వచ్చే వచ్చాయి 4 చెప్పులు అంతే అన్న పోతున్నాడు కూర్చుంది కంపల్గా చిన్న ముందు రెండు ముందు కాపండి ఓయమ్మో ఓలేరా ఓలే ఆపండ్రో ఆపండ్రా ఇది చేయొచ్చురా డబ్బులు ఇచ్చి. ఆ జిప్ లైన్ అవన్నీ మనం ఆల్రెడీ చేసినాం కాబట్టి ఎంత కనుక్కుందామా? తెల్లగురం బాది కానీ సో గండికోటలో హార్స్ రైడ్కి వచ్చేసినాం. ఇక్కడ వీళ్ళ దగ్గర మొత్తం 5 హార్సెస్ ఉన్నాయి. వీటి బ్రీడ్ వచ్చేసి మార్వాడి బ్రీడ్. వీటిలో వైట్ హార్స్ అక్కడ ఉంది, మనం దాన్ని రైడ్ చేద్దాం. ఒక రౌండ్ వచ్చేసి 100 రూపీస్ అంట అక్కడ. అండ్ ఇక్కడ బ్లాక్ హార్స్ ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. హార్స్ వైట్ కంటే బ్లాక్ చాలా బాగుంది. మగధీర సినిమాలో దాన్ని వాడు ఎత్తున్నాడు అట్లా దిట్టంగా బలంగా ఉంది. అండ్ ఇక్కడ అనిపిస్తుంది కదా సర్కిల్, ఆ సర్కిల్ ఒక రౌండ్ చూస్తే 100 రూపీస్ అంట. అండ్ ఇక్కడ నుంచి కాకుండా బయటికి తీసుకెళ్తే ఒక 2 కిలోమీటర్స్ వరకు రైడ్ చేస్తే 600 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మన వాళ్ళు కూడా వచ్చినారు. గుర్రాలు చచ్చిపోతాయి ఇంకా కాదు, ఈ గుర్రాలు కాదు ఒరిజినల్ గుర్రాలు ఉన్నాయి కదా. గుర్రాలు అంటారు కాదు. ఏం మస్తు ఎక్సైట్మెంట్ ఉందిరా, గుర్రం ఎక్కింది లేదు. కాదు 43 bhp బండి తోలుతున్నావు, గుర్రం ఎక్కలేదంటావు. ఈ పక్క ఉంది ఫుట్ రెస్ట్. ఫుట్ రెస్ట్ తోలేకి వస్తే పరిగెత్తి వచ్చంట. సస్పెన్షన్ ఏం రైట్ ఇటుగుతుంది ఇది. కాలమే బరువు వేసుకొని మనం వల్లేదని చెప్పు ఊరికి. నేను అడుగుతున్నాను ఊరికి కాదు 40 bhp హార్స్ పవర్ తోలుతాడు బండి. ఊరికేదైతేనే రా మళ్ళీ ఎక్స్పీరియన్స్. मालूम क्या करनूल यहाँ से 200 किलोमीटर. ఒరే ఇసుకలో నా కాలే జారుతుందిరా స్వామి. आपकी ఎక్కడ నుండి అంట? राजस्थान. ये पूरा गार्डन का राजस्थान. కాంట్రాక్ట్ తీసుకుని ఉంటారు. కడప. ఓహో ఇది మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అంటారా, తీసుకున్నారంట. ఈ
గుర్రాలు మొత్తం రాజస్థాన్ నుంచి తీసుకొని వస్తారంట కొనుక్కొని. అండ్ దీని రెంట్ తీసుకెళ్ళిన వాళ్ళు వచ్చేసి కడపాతనంట. ఏ కెత్త పడతా ఓహో దీని ప్రైస్ 2 లక్షలు పడుతుందంట. ఎందుకంటే కొంచెం చిన్న ఉంటే 1 lakh, ఇంకా చిన్న ఉంటే 50,000. అయితే కొంచెం బ్రీడ్ పెద్ద ఉంటే 3 lakhs అట్లా పడుతుంది. అయితే నాది ఒక సజెషన్, దాడినారు ఎంత 3.5. దాన్ని అమ్మేసి ఇట్లాంటిది ఒకటి కొనుక్కో, పెట్రోల్ కాస్ట్ కానీ మిగులుతుంది కదా నీకు. తిన్నాడు పెడతావరా, నాకే కొరికి తింటుంది. తారా అంట తరుణ్, దాని పేరు తారా. బాగుంది ఆ పేరు. ఫీమేల్ కాబట్టి మాట ఎంత ఉందిరా అది. అచ్చా మొగదైతే అయిన వాడికి గాలికి ఎత్తి తరుణ్ తరుణ్ సన్నగా ఇజ్జుడు వెనకాల కూర్చో సరిగా. बाई तरफ खींचे तो बाई तरफ जाएगा, 2 तरफ खींचे तो रुकेगा ना. वैसे हमको गाड़ी चलाना आता था, तो चला नहीं चलाना आता, थोड़ा पता है लेकिन पता है बहुत थोड़ा हो गया. बचपन में सीखा था. పెద్ద రూమ్ ఉంది కదా, అది మొత్తం కలిపి ఒకటే రూమే, జైలు అది. నేనైతే రైడ్ మస్తు ఎంజాయ్ చేసినాను. నా లైఫ్లో ఫస్ట్ టైం సూపర్ బైక్స్తో కలిపి డ్రైవ్ చేయడం. 140, 150, 145 ఈ స్పీడ్ అయితే ఎక్కడ తగ్గకుండా కొట్టేసిన బండిని. నేను లాస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది గంటికోటలో, అంటే ఇంప్రూవ్మెంట్ చాలా చేస్తారు. ఈ ఫెన్సింగ్ కూడా లేదు లాస్ట్ టైం. ఉంటారు కదా బా చిన్న కొడుకులు వచ్చాయన్లు.
అసలు వెయిట్ కూడా ఏం పెద్ద లేదు అసలు, ఓన్లీ ఇంజన్ వెయిట్ కూడా కనిపిస్తుంది. బండి వెయిట్ మామూలుగా నా డామినార్ ఆడ పట్టుకుని కూడా వెయిట్ అనిపిస్తుంది. అది చాలా లైట్ వెయిట్ ఉంది. హై స్పీడ్స్ పోతాయి కదా, స్టెబిలిటీ కరెక్ట్గా ఉండాలని. సరిపోయిందా? నాకు సెట్ అయిందా? అయింది, తీసుకో. సిర్ఫ్ ఫర్ సిర్ఫ్ 17 lakhs. వెరీ చీప్ యాజ్ కంపేర్ టు యువర్ డామినార్. 17 లక్షల బండి. అది V10, V4 అయితే ఇంకా ఎక్కువ పడుతుంది నీకు. దొబ్బనికి కానీ ఈజీగా ఉందా? చాలా ఈజీగా ఉంది. అన్నది S1000 తెస్తాడు చూడు, అది ఎక్కి కూర్చో. ఫ్యాన్ ఎగలగానే ఎక్కి కూర్చున్నా కదా నేను. చాలా లైట్ ఉంటాయి బండ్లు. చార్సీ ఇష్టం నువ్వు అసలు. సబ్ ఫ్రేము చార్సీ చూడు, ఆడుంది చూడు సబ్ ఫ్రేము. అది సబ్ ఫ్రేము, ఇది అది చార్సీ. మధ్యలో కనెక్షన్ లేదు కదా చూడు. ఉంటుంది అదిగో ఇంజన్ నీకు మధ్యలోనే కూర్చుంది. అదే ఇంజన్ నుంచి సపోర్ట్ తీసుకుంది చూడు. ఏం ఐడియా చూడు, ఇటాలియన్ బండి కదా అంతే. ఇంకా డుగాటి ప్యానిగల V4 అని చూడు, సైడ్ స్వింగ్ ఆమ్ వస్తుంది. అంటే ఒక సైడే స్వింగ్ ఆమ్ ఉంటుంది, అవతల ఉండదు. డబుల్ డిస్క్ ఫ్రంట్లో. నిన్న మనతో పాటు నంద్యాల నుంచి ఆలగడ్డ వరకు ట్రాంప్ స్ట్రీట్ ట్రిప్లో వచ్చింది కదా, ఆయన అక్కడ నుంచి ఆయన బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ నంద్యాల గిట్ట వెళ్ళిపోయాడు. ఇవి చూడండి కూలియన్ పైపులు, కారుకున్నంత ఉన్నాయి. నా కారుకి సేమ్ ఇదేలా వస్తాయి నా హోస్ పైపులు. 821 cc ఎల్ ట్విన్, అంటే 2 ఇంజన్లు ఉంటాయి. ఇది ఒక ఇంజన్ అండ్ కింద ఇంకోటి బండికే ఉంటుంది. ఇక్కడ ఇట్లా ఎల్ షేప్లో ఉంటుంది. ఆ పక్కన చూపిస్తే నీట్గా కనిపిస్తుంది. ఇదొక ఇంజన్, ఇదొక ఇంజన్ వచ్చి ఎల్ షేప్. కింద ఇదొక V12 డుకాటి. ఓన్లీ ఎగ్జాస్ట్ 1,30,000 పడిందంట. డ్రింక్స్ ఆన్ ఎగ్జాస్ట్. సో అది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒక్కని ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నా. అన్న వాళ్ళు ఇక్కడే కొంచెం కొద్దిసేపు నుండి స్టే చేస్తారు. సో బాయ్ రేద్దను. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.